మన్మధుడంటే మనిషి కాదు, దేవత కూడా కాదు, మనస్సులో పుట్టే కామవాంఛ. కామవాంఛకి రూపం ఉందా మీరు గమనించండి. కోరిక పుట్టిందండి మనస్సులో, కోరికకి రూపం ఉందా? ఓ సోఫా కొనాలి అనే కోరిక పుట్టింది, కోరిక రూపం లేదండి, సోఫాకి రూపం ఉంది. వాడిని ఎవరినో తన్నాలి అనే ఒక కక్ష పుట్టింది, ఆ తనడం అనే కోరిక రూపం, తనడానికి రూపం ఉంది. మనం వద్దన్నా వాడు వద్దన్నాడు, దానికి 2 రూపాలు ఉన్నాయి. కోరికకి రూపం లేదు, అందుకే మన్మధుడికి రూపం లేదు మన పురాణాల్లో. కానీ రూపం లేకుండానే మనస్సులో పుట్టేటువంటి కామవాంఛల కాపరాలు కూల్చేట్లా పెళ్ళయ్యాక కూడా ఆ రూపం లేని మన్మధుడు ఎలా ఉంటాడో తెలియనివాడు పీడించేస్తున్నాడు మనుషులను పట్టుకుని. ఆ మన్మధుడిని ఎలా జయించాడు? రూపం లేని మనస్సుతోనే జయించాడు. లలాటేక్షణ ఉగ్రాగ్ని భస్మీకృత అనంగలిప్తాంగ భస్మానులిప్తాంగ. రూపం లేనివాడు రూపంతో ఎలా జయించండి? మనస్సులో పుట్టిన కోరిక కదా, మనస్సుతోనే జయించాడు. ఆ మనస్సు లోపలికి వెళ్ళాడు శివుడు. పార్వతీదేవి కనపడగానే ఎక్కడ ఇంతవరకు నేను దక్షిణామూర్తిగా ఉండి ఇక్కడ అద్భుతంగా దక్షిణామూర్తి ద్వారా జ్ఞానం చెప్పాను కదా, ఈ అమ్మ ఎవరో వచ్చి నాకు ఆకులో పువ్వులో ఇవ్వగానే నాకు ఎందుకు కలిగింది ఈ వాంఛ? ఓ ముసలావుడు వస్తే ఈ వాంఛ కలుగుతుందా అని శివుడు ఒక్కసారి లోపలికి చూశాడు. అది తన మనస్సులో పుట్టిన వాంఛ అని అర్థమైంది. ఆ వాంఛకేసి ఒక్కసారి తేరిపార చూడగానే ఆ వాంఛ నాశనమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన కోసం తపస్సు పార్వతి చేసింది. పార్వతి కోసం శివుడు తపస్సు చేయాలి. ఆయన లొంగకుండా కూర్చున్నాడు కైలాస పర్వతం మీద. 4-5 సంవత్సరాలు తపస్సు చేసింది అమ్మవారు. ఇంద్రియ నిగ్రహం అంటే అది, మనస్సులో ఉండే కోరికను మనస్సుతోనే జయించాలి. దానికి గుర్తుగా ఆయన ఏం చేస్తాడు? ఈ మన్మధుడు కాలిపోయినప్పుడు వచ్చిన బూడిద ఉంది, ఆ బూడిదను ఒంటికి పూసుకుంటాడు. అందుకే శివుడికి భస్మం ఇష్టం అంటారు. శివాలయాల్లో ఇప్పటికీ భస్మం పెడతారు. నైతికంగా ఆధ్యాత్మికంగా దానికి అర్థం ఏమిటి? కోరికని కాల్చి భస్మం చేసి నీ ఒంటికి పూసుకుంటే తప్ప ఆ కోరిక పోదురా నాయన. కోరికే దుఃఖానికి మూలం, కోరికే దుఃఖానికి మూలం. అందుకే ఆయన పూసుకుని. అందుకే ఇప్పటికీ మహాకాళేశ్వరం ఉంది ఉజ్జయిని క్షేత్రం, అక్కడ శివుడికి అభిషేకం చేస్తారు. నీళ్లతో చేయరు, ఆ ఒక్క క్షేత్రంలోనే. మనం చేయకూడదు గుళ్ళల్లో, అక్కడ జరుగుతుందంటే ఆ క్షేత్రం ప్రత్యేకత. అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఆ ఉజ్జయినిలో మహాకాళేశ్వర క్షేత్రానికి ఎదురుగా దగ్గరలో శ్మశానం ఉంటుంది. అప్పుడు శవాలు ఏవో కాలుతూ ఉంటాయి. ఆ రోజు ఉదయం కొత్తగా కాలిన శవం బూడిద పట్టుకొచ్చి గుళ్ళో శివుడికి అభిషేకం చేస్తారండి. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ వ్యవహారం. పూజారులు స్వయంగా ఏదో తిరుపతి గుళ్ళోకి మంగళ జలాలు కలశాలతో మోసుకెళ్ళినట్టే భస్మం పట్టుకొస్తారు. మన ఆరాధన విధానంలో ప్రత్యేకత. దాన్ని శివుడు ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడు అంటే, ఎవరైనా బూడిదైపోవలసిందే, ఎంత సంపదైనా బూడిదైపోవలసిందే, ఏ సంయోగాలైనా సంబంధాలైనా బూడిదైపోవలసిందే. మానవ జీవితంలో అంతిమంగా మిగిలేది భస్మం ఒక్కటే అని మనకు తెలియజేయడానికి భస్మాభిషేకం చేస్తుంది.